ఎవరి మీదరా తెగేసుకుంటున్నావో? ఇంకెవరి మీద? అప్పులోళ్ళు ఓ మందొచ్చి పడిపోయారండి. అవ్వ, ఈ చుట్టుపక్కల 10 ఓళ్ళల్లో ముగ్గు బుట్ట, పేడ బుట్ట, సీపిరి కట్ట, కోడి పెట్ట ఎట్లాంటి అడ్డమైనవన్నీ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేది మనమే కదా. మన దగ్గర రాకపోతే ఇంకెవరి దగ్గరకు వస్తారు అనవ్వ. ముందు ఇవాళతో అయిపోయిన బాకీ రెండు చూడు. వాళ్ళ పేరు కొట్టేసి వాళ్ళ సామాన్ నొక్కేద్దాం. చింతల చిన్నారావు ఒక చొక్కా 3 కుట్లేసిన లాగు పెట్టి 3 బావులా పట్టుకెళ్ళాడు. టైం అయిపోయింది. అయితే సొమ్మందే నొక్కి. చాకలి బసవమ్మ చీపురు కట్ట చిల్లి చెంబు పెట్టి 5 రూపాయల 20 పైసలు పట్టుకెళ్ళి. టైం అయిపోయిందా? టైం అయిపోయింది. అయితే నొక్కి. నాది. నోరు కొరక. ఈ పావలా నీదే? అసలు నీ ఒంటి మీద సొక్కా కూడా లేదు కదా, ఇది ఎక్కడి నుంచి పడిందిరా? నిజమే అనుకోండి, కానీ చూడడానికి నా పావలాగానే ఉందండి. నీదైనా నాదైనా నీ తాతదైనా నీ బాబుదైనా ఈ దేశంలో చూడటానికి పావలాలన్నీ ఒక రకంగానే ఉంటాయండి. అయ్యా, కాకపోతే ఈ పట్టం నా దగ్గర నుంచి పడింది కాబట్టి ఇది నాది. అయ్యా, తమరొంటి మీద కూడా చొక్కా లేదు కదా, మరి ఎక్కడి నుంచి పడ్డట్టు? నీ ఎవ్వ నా గోచిలోంచి పడిందిరా. అబ్బే కాదండి అయ్యా. అమ్మాయి, ఇది నాదని చెప్పాను. వెళ్ళి లెక్కలు చూసుకో. ఏమేరండి ఆ పావలా? అదే నమ్మగారు, ఊడుస్తుంటే బొడ్డొంచి కింద పడిపోయింది. మరి అమ్మక ఆయనతో చెప్పొచ్చు కదా. చెప్పనమ్మగారు, అది ఆయన అంటుంటే. సర్లే, ఆ పావలాకి ఇంకో పావలా నేను ఇస్తాను, బయట ఎక్కడ చెప్పగా. ఏమిటో ప్రతి వాళ్ళని పిండి పిండి డబ్బు సంపాదిస్తారు, అయినా కక్కుర్తి తీరదు. కర్మ. మీరా భూషణం గారు? వడ్డీ తెచ్చేశారా? చక్రవడ్డీయా, బారు వడ్డీయా? మీరు ఏ పేరుతో పిలిచినా అది వడ్డీయే. ఏం భూషణం గారు, ప్రతి నెల వడ్డీ అయితే కడుతున్నారండి. అసలు ఎప్పుడు తీరుస్తారో ఏంటో. తీరుస్తానయ్యా. నా కొడుకుతో వ్యాపారం పెట్టిద్దామని మీ దగ్గర అంత పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాను. దేవుడు చిన్న చూపు చూడడంతో తిరుపతి నుంచి వచ్చే కొడుకుని కోడల్ని ప్రమాదంలో ఒకేసారి పోగొట్టుకున్నాను. ఉన్నంతలో వడ్డీ కడుతున్నానుగా, అసలు కూడా తొందరలో తీర్చేస్తానయ్యా. అయ్యారు, ఈసారి భూషణం గారు 300కి 100 తెచ్చారండి. 4 రోజుల్లో మా అబ్బాయి తద్దినం ఉంది. 10 మందికి భోజనాలు పెట్టాలి, ఖర్చులుంటాయి కదా అని ఈసారి తక్కువ తెచ్చాను. ఈ నెలలో మిగిలిన వడ్డీ వచ్చే నెలలో వడ్డీ కలిపి వచ్చే నెలలో ఇస్తాను. మీరు కాబట్టి ఊరుకుంటున్నానండి. అసలు వడ్డీల్లో తేడాలు వస్తే నేను ఒప్పుకోనండి. నా మీద దయదలిచినందుకు చాలా సంతోషం. వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.